హాయ్ ఎవ్రీవన్. సో ఈ రోజు మనం ఏం చేస్తామంటే సర్వీస్ నో నుండి ఒక మొబైల్ కు ఎస్ఎంఎస్ కానీ లేదా మొబైల్ కాలింగ్ అనేటువంటిది ఎలా వెళ్తుంది సో అనేటువంటిది మనం ఈ రోజు చూద్దాం. ఇప్పటివరకు మనకు తెలిసిన విషయం ఏంటంటే మన సర్వీస్ నో నుండి ఈమెయిల్ నోటిఫికేషన్స్ అనేటువంటివి ట్రిగర్ అవుతాయి. ఏదైనా ఒక పర్టికులర్ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది అంటే ఈమెయిల్ నోటిఫికేషన్స్ ట్రిగర్ అవుతాయని మాత్రం విషయాన్ని మనకు తెలుసు. సో కానీ ఫస్ట్ టైం ఏంటంటే ఫ్రీగా కూడా మనం ఎస్ఎంఎస్ కానీ కాల్స్ కానీ మనం సర్వీస్ ద్వారా పంపించవచ్చా అనేటువంటి విషయాన్ని మనం ఈ రోజు మన టాపిక్ లో మాట్లాడుకోబోతున్నాం. దానికి మనకు కావాల్సినటువంటి ప్లగ్గిన్స్ ఏంటి, ఏ ప్లగ్గిన్స్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ ప్లగ్గిన్స్ మనం వాడితే మనకు ఒక నోటిఫికేషన్ అనేటువంటిది వెళ్తుంది అనేటువంటి ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకసారి చూద్దాం. అయితే ఈ విధంగా నా పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ ఓపెన్ చేశాను. ఇది కూడా ఏంటంటే కొత్తగా వచ్చినటువంటి వర్షన్ ఏదైతే ఉందో చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ వర్షన్ ఉంది కదా, యూత్ అనేటువంటి వర్షన్, కొత్తగా ఒక వర్షన్. ఈ యొక్క 2023 ఫిబ్రవరిలో రిలీజ్ అయిపోయింది ఈ వర్షన్. ఈ వర్షన్ లో మనం ఇప్పుడు చేయబోతున్నాం ఇది. ఏ వర్షన్ లో అయినా కూడా ఈ ఎస్ఎంఎస్ అనేటువంటిది కానీ కాల్స్ అనేటువంటి సర్వీస్ నుండి పంపించడం జరుగుతుంది. బట్ లేటెస్ట్ వర్షన్ లో నేను చేయబోతున్నాను. రైట్. దీనికోసం మనం ఏం చేద్దామంటే ఒక ప్లగ్ఇన్ మనం డౌన్లోడ్ చేసుకోవాలా. ఆ ప్లగ్ఇన్ ఏంటి అంటే ఫస్ట్ మనం ప్లగ్ఇన్స్ లోకి వెళ్తాం. లెఫ్ట్ నావిగేషన్ లో ప్లగ్ఇన్స్ అనండి. ప్లగ్ఇన్స్ అనేటువంటి టైప్ చేసిన తర్వాత సిస్టమ్ డెఫినేషన్ లో ప్లగ్ఇన్స్ అనేటువంటి ఆప్షన్ ఉంది. సింపుల్ గా దాన్ని క్లిక్ చేయండి. ప్లగ్ఇన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్లగ్ఇన్స్ అనేటువంటిది ఓపెన్ అయ్యాయి. ఆల్రెడీ మనకి ఇన్ని పోయండి 2208 అనేటువంటి ప్లగ్ఇన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, మనకు కావాల్సినటువంటి ప్లగ్ఇన్ పేరు ఏంటంటే నోటిఫై. చూద్దాం. ఇక్కడ నేను టైప్ చేస్తాను, సింపుల్ గా నోటిఫై అని టైప్ చేయండి. నోటిఫై అని టైప్ చేయగానే మనకు చాలా వచ్చాయి ప్లగ్ఇన్స్. ఒక్కసారి చూద్దాం ఎక్కడ ఉంది నోటిఫై అని. యా, ఇక్కడ ఉంది. మనకు కావాల్సిన ప్లగ్ఇన్ ఇది. నోటిఫై అనేది ట్విలియో డైరెక్ట్ డ్రైవర్ అనేటువంటి ఉంటుంది. ఈ ప్లగ్ఇన్ అనేది ఏం యూజ్ చేస్తుందంటే మనకు సర్వీస్ నో నుండి కాల్స్ కానీ ఎస్ఎంఎస్ కానీ డైరెక్ట్ గా పంపించడానికి ఉంటుంది. ఇది మనకు కూడా అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వస్తుంది. చూడండి, ఇక్కడ మనం ఇక్కడ పేమెంట్ అనేటువంటి చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్లగ్ఇన్ డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే, నేను డౌన్లోడ్ చేస్తున్నాను అనుకుందాం. నోటిఫై మీద ఎక్కడ నేను ఇన్స్టాల్ మీద క్లిక్ చేశాను. రైట్. ఈ ప్లగ్ఇన్ నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ యాక్టివేట్ అన్న బటన్ వచ్చేసింది. యాక్టివేట్ మీద క్లిక్ చేయగానే మనకు యాక్టివేట్ అనేది అవుతుంది. రైట్. ఓకే, ఇక్కడ 97% కంప్లీట్ అయిపోయింది. 100% కంప్లీట్ కాగానే మనకు ఇది ప్లగ్ఇన్ అనేటువంటి యాక్టివేషన్ కంప్లీట్ అవుతుంది. ఇలా మనం 100% అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత 97% కంప్లీట్ అయిపోయింది. 100% కంప్లీట్ అయిపోయింది. 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు సక్సెస్ అనేటువంటి ఒక ఆప్షన్ వచ్చేసింది. ఇక్కడ నోటిఫై ట్విలియో డైరెక్ట్ డ్రైవర్ వాజ్ యాక్టివేటెడ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, క్లోజ్ అండ్ రిలోడ్ ద ఫామ్ అంటున్నాను. అంటే ఫామ్ అనేటువంటిది రిలోడ్ చేయమని అడుగుతున్నా, అంటే యాక్టివేషన్ లో ఉందా లేదు మనం చూసుకుందాం. ఇక్కడ క్లోజ్ అని చెప్పాను. క్లోజ్ అండ్ రిలోడ్ ద ఫామ్ అని క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మనకు రిలోడ్ అవుతుంది. ఫామ్ అనేది రిలోడ్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఎస్, నోటిఫై అనేటువంటి ట్విలియో డైరెక్ట్ డ్రైవర్ అనేటువంటిది ఇన్స్టాల్ అనే ఆప్షన్ వచ్చేసింది. రైట్. ఇప్పుడు ఒకసారి మరి అది ఇన్స్టాల్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం, నిజంగానే ఉందా లేదా. దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ట్విలియో కొట్టని ట్విలియో అని కొట్టగానే మనకు అది లెఫ్ట్ నావిగేటర్ లో కనబడుతుంది. నోటిఫైలో ఏముంది, అడ్మినిస్ట్రేటర్ లో ట్విలియో డైరెక్ట్ కాన్ఫిగరేషన్ అని కనబడింది. జస్ట్ క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మనకు ట్విలియోకి సంబంధించినటువంటి ఒక ఫామ్ అనేది చూపిస్తుంది. జస్ట్ లైక్ లిస్ట్ అవుట్ చూపిస్తుంది. రైట్. ఫామ్ అనేది చూపెట్టింది. ఇక్కడ ఏంటట అకౌంట్ సిడ్ అని ఆత్ టోకెన్ అనేటువంటి రెండు ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఇది కూడా నాన్ ఎడిటబుల్ గా ఉంది. దీన్ని ఎలా ఎడిట్ చేయాలి ఏంటి అనేటువంటి క్లియర్ గా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ వరకు మనకి ఏంటి, ట్విలియో అనేటువంటి ఒక నోటిఫికేషన్ సంబంధించిన ప్లగ్ఇన్ మనం యాక్టివేట్ చేసుకున్నాం. వెల్ అండ్ గుడ్. ఇప్పుడు నేను ఏంటంటే మరి నాకు అవుట్ సైడ్ లో కూడా ఏం చెప్పాను మీకు నేను, సర్వీస్ నౌ ద్వారా నేను ఎస్ఎంఎస్ అనేది కానీ కాల్ అనేది పంపిస్తున్నాను చెప్పాను. బట్ మనకు పంపించడానికి ఏదో ఒక ట్విలియో అకౌంట్ కూడా ఉండాలి కదా మరి. ఆ ట్విలియో అనేటువంటి ఒక పర్టికులర్ గా అదొక సాఫ్ట్వేర్, జస్ట్ లైక్ అదొక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే అదొక
మనకి ఎస్ఎంఎస్ సర్వీసెస్ ను పంపించే బల్క్ గా ఎస్ఎంఎస్ కావచ్చు, బల్క్ గా వాట్సాప్ మెసేజ్ కావచ్చు, బల్క్ కాల్స్ అనేటువంటి పంపించేటువంటి ఒక సర్వీస్. సో దానిలో నేను నా అకౌంట్ ను క్రియేట్ చేసుకుంటున్నాను. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో నా అకౌంట్ ను క్రియేట్ చేసుకుంటున్నాను. సో అది ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. సో దానికోసం ఏంటంటే నేను బ్రౌజర్ లోకి వెళ్ళేసి ట్విలియో అనుకుంటండి. ఓకే, సో ఇక్కడ చూడండి ట్విలియో అని లాగిన్ అని కొట్టగానే ట్విలియో లాగిన్ వచ్చింది కదా. ఎస్, ఒకసారి ట్విలియో దాని మీద క్లిక్ చేయండి. రైట్, సో ఇక్కడ ఏంటి, ఆల్రెడీ ట్విలియో అకౌంట్ ఉన్నట్లయితే మీరు లాగిన్ కావచ్చు. సో నాకు ఇక్కడ ఏం లేదు. సో మీ ముందు నేను కొత్తగా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను, ట్విలియో అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. రైట్, సో do not have an account at sign up for free అందా, సింపుల్ గా సైన్ అప్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేయండి. సో సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకేంటి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ అనేది పెట్టుకోమంటుంది. స్టార్ట్ యువర్ ఫ్రీ ట్రయల్ అంటుంది. సో చూద్దాం, ఫస్ట్ నేమ్ అనేటువంటి పెడుతున్నాను, లాస్ట్ నేమ్ పెట్టేశాను. సో నా మెయిల్ ఐడి ఇచ్చేసాను. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి నేను ఏదో ఒక పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఓకే, సో ఏదో ఒక పాస్వర్డ్ పెడుతున్నాను, యాక్సెప్ట్ అన్నాను. ఓకే 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 రైట్. సో ఇలా నేను ఫ్రీ ట్రయల్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇక్కడ మనకు వెరిఫై యువర్ హ్యూమన్ టు స్టార్ట్ యువర్ ఫ్రీ ట్రయల్ అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేటువంటి వెరిఫై చేసుకోండి అని చెప్తుంది. ఎస్, నేను ఈమెయిల్ ఐడి వెరిఫై చేసుకోవడానికి వెళ్తున్నాను నేను ఇక్కడ. సో ఈమెయిల్ ఐడి అనేది నా మెయిల్ ఐడిలోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. సో నాకు మెయిల్ అనేది ట్రిగ్గర్ అయిందా లేదా అనేటువంటిది నాకు తెలుస్తుంది. యా, ఐ రిసీవ్డ్ ఎ మెయిల్. సో వెరిఫై యువర్ మెయిల్ ఉందా, సింపుల్ గా వెరిఫై యువర్ మెయిల్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసిన తర్వాత నాకు సో వెరిఫికేషన్ వచ్చేసింది. రైట్, సో అంటే కంప్లీట్ అయిపోయిందని అర్థం. రైట్, ఒకసారి నేను లాగిన్ అవుతాను ఇక్కడ నేను. సో నా మెయిల్ ఐడితోని లాగిన్ అవుతున్నాను నేను. నెక్స్ట్ కొట్టిన తర్వాత పాస్వర్డ్ అడిగింది. సో నా పాస్వర్డ్ ఇచ్చేసాను, ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత నెంబర్ అడుగుతుంది. సో మీరు ఏ కంట్రీ అండ్ ఏ నెంబర్ తో మీకు సో చేయాలి. నేను ఇండియా అని చెప్తున్నాను. సో ఇక్కడ ఇండియాది యా, ఇక్కడ ఉంది ఇండియా +91 అనేసి సో నా నెంబర్ ఇచ్చేస్తున్నాను. ఓకే, సో రైట్, సో ఇక్కడ ఏంటి, వెరిఫికేషన్ అనేటువంటి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకు ఏం చూపెడుతుంది, సో ఈమెయిల్ అనేది వెరిఫికేషన్ అయిందని చూపెడుతుంది. మనకి ఏంటంటే ఫోన్ నెంబర్ వెరిఫై చేసుకోమని చెప్తుంది. ఓకే రైట్, ఫోన్ నెంబర్ వెరిఫై చేద్దాం మళ్ళీ. రైట్, సో వెరిఫికేషన్ అనే కోడ్ అనేది మన ఫోన్ పంపించడం జరిగింది. నేను ఫోన్ లో ఉన్నటువంటి వెరిఫికేషన్ కోడ్ నేను ఎంటర్ చేయబోతున్నాను. ఓకే, సో నేను నా ఫోన్ నెంబర్ వెరిఫై చేశాను ఓటీపీ ద్వారా. ఓకే, సో ట్విలియో అకౌంట్ కి సంబంధించినటువంటి సో ఇన్ఫర్మేషన్ అనేది చూపెట్టింది ఇక్కడ. ఓకే రైట్, సో వెల్కమ్ అని చెప్పేసింది మనకు. విచ్ ట్విలియో ప్రోడక్ట్ యూ ఆర్ హియర్ యూస్ టు యూస్. సో ఏంటది, మనకి ఎస్ఎంఎస్ కావాలా, వాట్సాప్ కావాలా, చాట్ కావాలా, వాయిస్ కావాలా, వీడియో కావాలా, సో ఇంకా ఏం కావాలి, లైవ్ ఆడియో అండ్ వీడియో లైవ్ స్ట్రీమింగ్ ఏపీఐస్ కావాలా, వెరిఫై సో చేయడానికి మనకి ఇంకేమేం కావాలనేది మొత్తంగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైట్, ఇప్పుడు మనకి ఈ వీడియోలో మనకి ఏంటంటే ఎస్ఎంఎస్ కానీ సో వాయిస్ కాల్స్ కానీ తీసుకున్నాం కాబట్టి ఎస్ఎంఎస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో వాట్ డూ యూ ప్లాన్ టు బిల్డ్ విత్ ట్విలియో అంటే ఏంటి, ఏం బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, అలర్ట్స్ అండ్ నోటిఫికేషన్స్, ప్రమోషన్స్, ఇంకేమైనా కావాలని అడుగుతుంది. సో నేను ప్రస్తుతానికైతే అలర్ట్స్ అండ్ నోటిఫికేషన్స్ మాత్రమే చూస్తున్నాను. ఓకే, విత్ కోడ్ ఆర్ విత్ మినిమల్ కోడ్, విత్ నో కోడ్ టు ఆల్. సో కోడ్ లేకుండా కావాలి అనుకుంటే ఇది తీసుకోండి.
సో డైరెక్ట్ ఏంటి థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్ సంథింగ్ ఎల్స్. ఓకే, థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్ పెట్టండి సార్, ఏది పెట్టినా నో ఇష్యూ, ప్రాబ్లం. గెట్ స్టార్టెడ్ విత్ ట్విలియర్ అనేటువంటి పెట్టేసి సో మీరు ఎంటర్ అయినట్లయితే మీకు ఒక సో స్క్రీన్ కనబడుతుంది చూడండి. ఇక్కడ మీకు ఏం చేశారు, ట్రయల్ గా $15 మీకు ఆల్రెడీ సో మీకు పంపించడం జరిగింది చూడండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, సో మీకు ఏం జరిగింది ఇక్కడ $15.50 ఆల్రెడీ ట్రయల్ వర్షన్ లో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇచ్చారు. ఓకేనా, రైట్. సో ఇలా అయిపోయిన తర్వాత ఏంటి మరి అంటే మనకేంటి ఇక్కడ మనకంటూ ఒక పర్టికులర్ గా అకౌంట్ ఎస్ఐడి వచ్చింది, ఆథెంటికేషన్ టోకెన్ వచ్చింది. మనకు కావాల్సింది ఇది ఇప్పుడు. ఓకేనా, రైట్. సో ఇది మనకు కావాల్సింది. సో దీన్ని తీసుకెళ్లేసి మనం అక్కడ కాపీ చేసుకుంటేనే మనకేంటి మన ద్వారా మన వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది లైక్ ఎస్ఎంఎస్ కానీ కాల్స్ కానీ వెళ్ళడం జరుగుతుంది. సో చూద్దాం. సో నేను ఇక్కడ అకౌంట్ అనేటువంటి వాడుతున్నాను. సో గెట్ ట్విలియో ఫోన్ నెంబర్ అని క్లిక్ చేస్తే సో మనకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు, అంటే జస్ట్ టెంపరీగా ఒక ఫోన్ నెంబర్ అనేటువంటిది ఇస్తుంది. సో వీ హ్యావ్ గాట్ ఏ ఫోన్ నెంబర్ ఆల్రెడీ. సో మనకు ట్రయల్ వర్షన్ లో ఒక ఫోన్ నెంబర్ అనేటువంటిది మనకి అథెంటికేషన్ ఇచ్చారు. చూడండి ఇక్కడ నాది ఫోన్ నెంబర్ ఇది. ఓకే, ఇది కూడా జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో జస్ట్ లైక్ ఏంటంటే టెంపరీగా ఇవ్వడం జరిగింది. రైట్, ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. సో ఇక్కడ నుండి ఏంటంటే నేను సో దీన్ని నేను కాపీ తీసుకొని అక్కడ పేస్ట్ చేసుకోవాలి. రైట్, ఒక్కసారి మళ్ళీ సర్వీస్ నోలోకి వెళ్తున్నాను. నేను సర్వీస్ నోలోకి వెళ్ళేసి ఏమన్నాను ఇక్కడ, రైట్ ఇదే కదా, రైట్. ఇక్కడ అకౌంట్ సీడ్ కావాలి, అకౌంట్ ఆత్ టోకెన్ కావాలి. ఈ రెండింటి కోసం ఏం చేయాలి, యాక్చువల్లీ చెప్పాలంటే మనం గ్లోబల్ అనేటువంటి అప్లికేషన్ లో ఉన్నాము. ఎప్పుడైతే ట్విలియో డైరెక్ట్ డ్రైవర్ అప్లికేషన్ లోకి వెళ్తామో అప్పుడే దీన్ని మాడిఫై చేయొచ్చు అన్నారు. రైట్, నేను క్లిక్ హియర్ అనే దగ్గర క్లిక్ చేశాను చూడండి. సో చేయగానే ఏం జరిగింది చూస్తాం. ఇక్కడ అకౌంట్ సీడ్ అనేటువంటిది అది మనకి ఎడిటబుల్ గా ఉంది. సో మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది, ఇదే కదా, అకౌంట్ సీడ్ అని కాపీ చేసుకున్నాను. రైట్, ఇక్కడికి వెళ్ళేసి దీంట్లో పేస్ట్ చేశాను. సో అథెంట్ టోకెన్ అనేటువంటి కూడా కాపీ చేసుకొని సో ఇక్కడ మనకు పేస్ట్ చేశాను. రైట్, సో ఎప్పుడైతే నేను పేస్ట్ చేసి కనెక్ట్ అని కొడతానో చూడండి, ఇక్కడ కనెక్ట్ అని కొట్టగానే ఏమవుతుంది, సో విల్ సీ కనెక్ట్ అని నేను క్లిక్ చేయగానే సో అది ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఫోన్ నెంబర్స్ గెట్ చేసుకుంటుంది చూడండి ఇక్కడ. సో నార్త్ అమెరికాలో ఉందట అది. సో దాని టెరిటరీ ఎందుకంటే మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చారు కాబట్టి సో అక్కడ నుండి వచ్చేసింది అది. దట్స్ ఏ ఇన్బిల్ట్ గా మనకి ఇక్కడ ఉంచాల్సి మనకు తెలియదు. బట్ టెంపరీగా ఒక ఫోన్ నెంబర్, గో టు ఫోన్ నెంబర్ ఇదే కదా మనకి ఇచ్చినటువంటి ట్విలియో అకౌంట్ లో ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ ఇదే కదా. సో చూడండి ఇక్కడ 304 అని ఇచ్చారు. చూద్దాం ఇక్కడ 304 కదా, సారీ 034, సారీ 034. సో ఈ విధంగా మనకు ఫోన్ నెంబర్ అనేది అలొకేట్ అయిపోయింది. సో మనకి ఇంకా చాలా ఆప్షన్స్ కనబడుతున్నాయి. బేసిక్స్ ఎస్ఎంఎస్ కాన్ఫిగరేషన్స్ కానీ, అడ్వాన్స్డ్ ఎస్ఎంఎస్ ఫీచర్స్ కానీ. అంటే ఏంటి ఇక్కడ ఇది దీని గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాం. సో దిస్ ఫ్యూచర్ ఇస్ ఇంటర్నల్లీ యూజెస్ ట్విలియో కోపైలట్ టు సెండ్ ఎస్ఎంఎస్ నోటిఫికేషన్స్ అన్నారు. అంటే ఏంటంటే అంటే ఈ ఫ్యూచర్ ఏం చేస్తుందట అంటే సో ఏదైతే ట్విలియో అకౌంట్ ద్వారా సో ఎస్ఎంఎస్ సర్వీసెస్ అనేటువంటిది పంపించడం జరుగుతుంది. సో కోపైలట్ మెసేజింగ్ ఫ్యూచర్స్ కెన్ బి కాన్ఫిగర్ డైరెక్ట్లీ త్రూ ద ట్విలియో కన్సోల్. ట్విలియో ద్వారా మాత్రమే చేసుకోవాలని చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ మనకు ఇది ఎడిటబుల్ ఆప్షన్ కనుక ఉన్నట్లయితే మనకు దీన్ని కనుక టిక్ చేసుకుంటే ఏమవుతుంది, సో ఇంటెలిజెంట్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అంటారు. అంటే జస్ట్ లైక్ ఏంటంటే ఏఐ బేస్డ్ అనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటాం కదా, ఆ విధంగా ఒక ఎస్ఎంఎస్ సర్వీసెస్ ను హ్యాండిల్ చేసుకుంటుంది. ఎప్పుడు ఎస్ఎంఎస్ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని డైరెక్ట్ గా ఎస్ఎంఎస్ సర్వీసెస్ అనేటువంటిది ఎస్ఎంఎస్ అనేది వెళ్తూ ఉంటుంది. సో అది ఓకే, దాని గురించి చూద్దాం. అడ్వాన్స్డ్ వాయిస్ ఫీచర్స్ అని ఉంది కదా. సో డిటెక్ట్ ఆన్సరింగ్ మెషిన్. సో మనకు మామూలుగా మీరు కొన్ని సందర్భాలు అబ్జర్వ్ చేయండి, ఏదైనా ఒక నెంబర్ ఫోన్ చేయగానే ఆటోమేటిక్ గా మన కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ మెసేజెస్ అనేవి వస్తాయి. సో ప్లీజ్ క్లిక్ ఆన్, ప్లీజ్ ప్రెస్ 1 బటన్ అని, 2 బటన్ అని కొన్ని మెసేజ్ వస్తాయి కదా, అంటే వాయిస్ మెసేజ్ వస్తాయి కదా. సో అటువంటి దాంట్లో మనం డిటెక్ట్ ఆన్సరింగ్ మెషిన్స్ అనేవి కొన్ని మెషిన్స్ పెట్టేసి మనం సో ఏంటి టైం అవుట్ ఎంత ఉండాలి, 30 seconds వరకు ఉండాలా ఏంటి అనేది దాన్ని కూడా అక్కడ పెట్టుకోవచ్చట. సో ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ ఫ్యూచర్. సరే ఓకే, నేను అంతగా డెప్త్ గా వెళ్ళను, ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి ఎస్ఎంఎస్ పంపించడానికి మాత్రమే, లేదా కాల్స్ కూడా వెళ్ళొచ్చు. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమనుకుంటున్నానంటే ఇక్కడ వరకు యాడ్ చేశాను, నెంబర్స్ అనేటువంటి యాడ్ చేశాను. ఒక్కసారి దీని మీద నేను క్లిక్ చేసినట్లయితే సో చూడండి, ఈ నెంబర్ మీద ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేసినట్లయితే
దీని క్యాపబిలిటీస్ ఏమున్నాయి? ఫోన్ చేయొచ్చు, ఎస్ఎంఎస్ పంపించవచ్చు. చూడండి ఇక్కడ. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, లేబుల్ అనేది ఏమి ఇవ్వమని చెప్తున్నాము. దీని పేరేమైనా ఇవ్వమని చెప్తున్నారా అంటే ఎస్, నేను డెమో సో ఫోన్ నెంబర్ అని సంథింగ్ ఏదో, డెమో ఫోన్ అని సంథింగ్ ఏదో పెట్టాను అనుకుందాం. అండ్ నెక్స్ట్ నోటిఫై గ్రూప్ అని ఏ గ్రూప్ లో మెంబర్ గా ఉండాలా. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అలా ఇస్తేనే మనకి ఏంటి ఆ యొక్క నెంబర్ అనేది విజిబుల్ ఉంటుంది. సో నోటిఫై ఆన్ టాస్క్ గ్రూప్ అని ఉంది కదా, సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఏది సెలెక్ట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు, నో ఇష్యూ. ఓకే రైట్, నేను అప్డేట్ అన్నాను. అప్డేట్ అన్న తర్వాత ఒకసారి చూద్దాం మళ్ళీ. రైట్, సో కాన్ఫిగర్ అయిపోయింది. ఒకసారి నేను మళ్ళీ క్లిక్ చేసినట్లయితే యూ కెన్ సీ హియర్. ఓకే, డెమో ఫోన్ అని వచ్చేసింది, అప్డేట్ అయిపోయింది. డన్. రైట్, సో ఒక్కసారి నేను ఇప్పుడు నోటిఫైలోకి వెళ్తున్నాను. నేను చూడండి, నోటిఫై అనేటువంటి దాన్ని క్లిక్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి నోటిఫైలో. నెంబర్స్ ఉన్నాయి, నెంబర్ గ్రూప్స్ ఉన్నాయి, ప్రొవైడర్ సెలెక్టర్ ఉంది, కాల్స్ ఉన్నాయి, కాన్ఫరెన్స్ కాల్స్ ఉంది, రికార్డింగ్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మెసేజ్ సర్వీసెస్ ఉన్నాయి, అడ్మినిస్ట్రేషన్కి వచ్చేసి 12 డైరెక్ట్ కాన్ఫిగరేషన్ అని ఇవన్నీ ఉన్నాయి. సో ఒకసారి నేను చూడండి నెంబర్స్ మీద క్లిక్ చేస్తే మనకు నెంబర్స్ అనేవి కనబడుతున్నాయో ఒకసారి చూద్దాం. సో ఏ నెంబర్స్ ఉన్నాయని కనబడుతున్నాయో చూద్దాం. కనబడింది కదా, మనం చేసేటువంటి వర్క్ ఏంటి, ఇక్కడ నోటిఫై ఫోన్ నెంబర్స్ ఉంది కదా, ఇది నేను క్లిక్ చేసుకోగానే సో మనకు ఆటోమేటిక్ గా వస్తుంది, అంటే ఈ నెంబర్ అనేటువంటిది రిజిస్టర్ అయిపోయింది. ఓకే రైట్. ఎస్ఎంఎస్ మెసేజ్ దగ్గరికి వెళ్తే, మెసేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెసేజ్ అనేటువంటిది మనకి ఇక్కడ ఇంతవరకు ఏం మెసేజ్ పంపించలేదు కాబట్టి మెసేజ్ ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఏముంది, కాన్ఫరెన్స్ కాల్స్ ఉంది. కాల్స్ ఏమన్నా వెళ్ళాయంటే యూ కెన్ సీ, సో కాల్స్ ఏం వెళ్ళలేదు. కరెక్ట్. సో నంబర్ గ్రూప్స్ అంటే నంబర్ గ్రూప్స్ అనేటువంటిది ఏమున్నాయి, ఇదే కదా ఆన్ కాల్ గ్రూప్ అనేటువంటిది అదే కదా. రైట్, సో ఆన్ కాల్ చెక్, అసైన్మెంట్ రెస్పాన్స్ అనేటువంటిది ఈ విధంగా మనకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటి నోటిఫై ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. చూడండి, నోటిఫై ప్రాపర్టీస్ అని ఏం చెప్తుంది అంటే ఎనేబుల్ నోటిఫై ఇంటిగ్రేషన్ ఫర్ టాస్క్ టేబుల్ అండ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్స్. సో ఎంటరింగ్ ఫోన్ నెంబర్స్ ఇన్ glide.notify.task.phone number ప్రాపర్టీ ఈజ్ ఈక్వలెంట్ టు సెట్టింగ్ దిస్ టు ట్రూ అన్నారు. అంటే ఎప్పుడైతే దీన్ని నేను సెట్ చేసి ట్రూ అని పెడతానో అప్పుడు ఏంటి, టాస్క్ టేబుల్ మీద ఏదైతే ఇంటిగ్రేషన్స్ జరుగుతాయో ఏదైనా సో ఎస్ఎంఎస్ అనేటువంటిది మనం పంపించాలి అనుకున్నట్లయితే దాన్ని మనం ఇక్కడ పెట్టేసి సేవ్ చేసుకోవాలి. ఈ కాన్ఫిగరేషన్స్ అంతా కూడా మనం సో ఫర్దర్ గా మనం ఏదైతే ఎక్కువ మనం దాని మీద వర్క్ చేసినప్పుడు దానికి క్లారిటీ వస్తుంది. రైట్, సో ఇప్పుడు నేను ఇవన్నీ చేయకుండా సింపుల్ గా ఏంటంటే నోటిఫికేషన్స్ అనేటువంటి రియల్ గా ట్రిగ్గర్ అవుతున్నాయా లేదా అనేటువంటి దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో మీకు డెమోగా కూడా ఇంతకుముందు దానిలో ఒక నోటిఫికేషన్ పంపించవచ్చు. చూడండి ఇక్కడ మెసేజ్ ఉందా, సో మెసేజింగ్ లోపల ట్రైట్ అవుట్ అని చూసారా. సో ట్రైట్ అవుట్ అని లోపల చూడండి సెండ్ అండ్ ఎస్ఎంఎస్. ఒక ఎస్ఎంఎస్ పంపించాలి అంటే సో డెమోగా కూడా డమ్మీగా కూడా ఒక ఎస్ఎంఎస్ పంపించి చూపెట్టుకోవచ్చు నిజంగా ఎస్ఎంఎస్ పంపించగలుగుతున్నామా లేదా అనేటువంటిది. ఓకే, సో చూడండి ఇక్కడ నెంబర్ తీసుకొని ఫోన్ నెంబర్ తీసుకొని ఎవరికి వెళ్ళాలి ఏంటి అనేటువంటి తీసుకుంటే డైరెక్ట్ గా ఎస్ఎంఎస్ అనేటువంటి వాళ్ళకు సో ఎస్ఎంఎస్ వెళ్తుంది. రైట్, ఓకే, సో నేను డైరెక్ట్ గా నేను సర్వీస్ నౌ ద్వారానే నేను ఎస్ఎంఎస్ అనేటువంటి పంపించే ప్రయత్నం చేస్తున్నాను అనుకున్నట్లయితే రైట్, కాల్స్ అంటే కాల్స్ చేయొచ్చు. యా, నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడ్ సెలెక్టర్ అన్నారు, తెలిసి ఏంటది. రైట్, ఏమి ఉండదు. యా, సో ఇక్కడ వరకు ఓకే, బాగానే ఉంది. సో ఇలా అయిపోయిన తర్వాత మరి దీన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, మనం ఎక్కడ వాడుకోవాలి దీనిలో అంటే సో దీనికోసం నేను వర్క్ ఫ్లో క్రియేట్ చేస్తున్నాను. ఒకసారి వర్క్ ఫ్లోలోకి వెళ్తున్నాను, వర్క్ ఫ్లో ఎడిటర్ లోకి వెళ్తున్నాను. సో వర్క్ ఫ్లో ఎడిటర్ లోపల నేను ఈ యొక్క ట్విలియో అకౌంట్ ద్వారా ఒక ఎస్ఎంఎస్ అనేటువంటిది పంపించేసి నేను చెక్ చేస్తాను. సో ఎప్పుడు పంపించాలి ఏంటనేటువంటిది నేను చూస్తాను ఇక్కడ. రైట్, సో ఇది వర్క్ ఫ్లో మెయిన్ స్క్రీన్. ఓకే, సో కొత్తగా ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేద్దాం అనుకుందాం. ఎలా క్రియేట్ చేద్దాం అంటే న్యూ వర్క్ ఫ్లో నేను క్లిక్ చేసిన తర్వాత ఒక వర్క్ ఫ్లో ని క్రియేట్ చేస్తున్నాను. సో వర్క్ ఫ్లో క్రియేట్ చేసేటప్పుడు ఏంటి, మనకు ఫస్ట్ కండిషన్ అడుగుతుంది కదా, ఎప్పుడు చేయాలి, ఏ టేబుల్ మీద వర్క్ ఫ్లోని క్రియేట్ చేయాలని అడుగుతుంది. సో దానికోసం ఏంటంటే
సో ఒక పాపప్ ఓపెన్ అయిపోయింది. సో ఏంటి ఇక్కడ నోటిఫై విత్ హై ప్రయారిటీ. సో నోటిఫై విత్ హై ప్రయారిటీ లేదా నోటిఫై విత్ హై అని పెట్టినా సరిపోతుంది. ఓకే, జస్ట్ లైక్ మనకు అర్థం కావడానికి పెట్టుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. టేబుల్లోకి వెళ్ళేసి ఏ టేబుల్ మీద రాద్దాం మరి? ఇక్కడ ఇన్సిడెంట్ టేబుల్ మీద రాసే ప్రయత్నం చేద్దామా? రైట్, ఇన్సిడెంట్. సో ఇన్సిడెంట్ టేబుల్ మీద రాస్తున్నాను. రైట్. సో ఇక్కడ ఏంటి? ఇఫ్ కండిషన్ మ్యాచెస్. ఎప్పుడు మరి ఈ యొక్క ఈ వర్క్ ఫ్లోనే రన్ కావాలి అంటే రన్ ద వర్క్ ఫ్లో ఆల్వేస్, ఎప్పుడు కూడా. అది కూడా ఏంటి? కండిషన్ ఏం కావాలా? సో స్టేట్ అనేటువంటిది ఏం కావాలి? ఇన్ ప్రోగ్రెస్ ఇచ్చినప్పుడు కావాలి. ఓకే, సో అర్థమైంది కదా? ఎప్పుడు ఇన్సిడెంట్ అనేటువంటి టేబుల్ మీద ఈ స్టేట్ అనేటువంటి ఇన్ ప్రోగ్రెస్ కి వచ్చినప్పుడు మనకి ఈ వర్క్ ఫ్లో ఎగ్జిక్యూషన్ లోపల ఒక SMS కానీ ఒక కాల్ కానీ ఏదో ఒక సంథింగ్ వెళ్ళాలి అనుకున్నాం. ఓకేనా? రైట్. సో దానికోసం ఏంటంటే సబ్మిట్ కొట్టాను నేను ఇక్కడ. సబ్మిట్ కొట్టిన తర్వాత మనకంటే ఒక అంటే వర్క్ స్పేస్ అనేటువంటి స్టార్ట్ అంటే వర్క్ ఫ్లో సంబంధించినటువంటి ఫ్లో అనేటువంటిది కనబడుతుంది. రైట్. సో ఇలా మనకు వచ్చేసిన తర్వాత దీన్ని నేను తీసుకెళ్లేసి ఇలా కింద పెట్టేసి 1 minute. సో ఇలా నేను కింద పెట్టేశాను. దీన్ని డెలీట్ చేద్దాం. దీన్ని సెలెక్ట్ చేసుకొని డెలీట్ బటన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు కోర్ యాక్టివిటీస్ ఉన్నాయి చూసారా? కోర్ యాక్టివిటీస్ లో ఒకసారి చూడండి, ఇక్కడ నోటిఫై అనే బటన్ ఉందా? నోటిఫై మీద క్లిక్ చేశాను అనుకుందాం. చూడండి, ఆన్ కాల్ ఉంది, SMS ఉంది. రైట్. ఒక్కసారి నేను SMS దాన్ని తీసుకెళ్లేసి ఇక్కడ పెడుతున్నాను. SMS తీసుకెళ్లేసి నేను డ్రాగ్ చేసి అక్కడ డ్రాప్ చేశాను అనుకున్నాను. సో ఎప్పుడైతే నేను డ్రాగ్ చేసి డ్రాప్ చేయగానే మనకి ఏమవుతుంది ఇక్కడ? రైట్, ఒక ఫామ్ ఓపెన్ అయింది. ఆ ఫామ్ లో ఏముందంటే నేమ్ తీసుకోమన్నారు. అంటే SMS దేనికోసం పంపించాలి? రైట్, కొంచెం టైం తీసుకుంటుంది ఇది ఓపెన్ కావడానికి. రైట్. సో నేమ్ అనేది వచ్చింది. ఏమని తీసుకుందాం ఇక్కడ? డెమో నోటిఫికేషన్ అని సంథింగ్ ఏదో తీసుకుందాం అనుకుందాం. డెమో నోటిఫికేషన్ అని తీసుకున్నాను. స్టేజ్ అనే అవసరం లేదు. ఎక్కడి నుండి? సో చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఎక్కడి నుండి అంటే అర్థం ఏంటి? మనం ఏదైతే ఏ అకౌంట్ నుండి, మనకంటూ ఒకటే ఒకటి ఉంది కదా, మనం ఇంతకుముందు అకౌంట్ చేద్దాం. ఇక్కడ ఫ్రమ్ అని ఉంది కదా, ఫ్రమ్ లోపల రైట్ డెమో ఫోనే కదా మనదే కదా ఈ నెంబర్. డెమో ఫోన్ అనేటువంటి దాన్ని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మరి ఎవరికి పంపించాలి? ఎక్కడి నుండి ఎక్కడికి పంపించాలి? సో డెమో ఫోన్ అంటే ఈ నెంబర్ నుండి మనకు 2 అనేటువంటి తీసుకున్నాను. ఆ 2 లోపల ఎవరికి పంపించాలని దాన్ని క్లిక్ చేస్తే రైట్, ఎవరినైనా యూజర్ ని క్రియేట్ చేసుకోండి. ఏ యూజర్ ని క్రియేట్ చేసుకుందామంటే లేదా ఫీల్డ్ వాల్యూని తీసుకోండి. పర్టికులర్ ఫీల్డ్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో సెలెక్ట్ ఫీల్డ్ వాల్యూస్ తీసుకోండి. ఫీల్డ్ వాల్యూస్ ఏదో తీసుకున్నాం. ఫీల్డ్ వాల్యూస్ అంటే అసైన్ టు అనేటువంటి తీసుకున్నాం. ఎందుకు? ఆ అసైన్ టు లో ఎవరినైతే ఇస్తారో వాళ్ళకు ఒక మెసేజ్ అనేటువంటి వెళ్ళాలి, ఒక SMS అనేటువంటి వాళ్ళ మొబైల్ నెంబర్ కు మెసేజ్ అనేటువంటి వెళ్ళాలి అనుకున్నాం. రైట్. ఓకే, సో దానికోసం ఏంటంటే అసైన్ టు అనేటువంటి దాని మీద క్లిక్ చేసుకుంటే అసైన్ టు వచ్చేసింది. ఇక్కడ లాక్ పెట్టేసి రైట్ అసైన్ టు. సో అర్థమైంది కదా? డెమో ఫోన్ నెంబర్ నుండి అసైన్ టు అనేటువంటి ఎవరికైతే అసైన్ అవుతుందో వాళ్ళకు ఆ SMS ద్వారా దట్టు ఆ వాళ్ళకి యూజర్ టేబుల్లో ఏముండాలి? ఖచ్చితంగా వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది యాక్టివ్ లో ఉండాలి. అటువంటి వాళ్ళని తీసుకోవాలి మనం, గుర్తుంచుకోండి. సో 2 అనేటువంటి పెట్టగానే ఏంటి? అసైన్ టు అనేటువంటి దానిలో వాళ్ళకి పెట్టుకున్నాం. ఓకే, సో మెసేజ్ ఏముండాలి అంటే సో దిస్ ఈజ్ ఏ డెమో SMS ఫర్ changing ది స్టేట్ వాల్యూ అని పెట్టేసి దీనిలోనే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇన్సిడెంట్ యొక్క నెంబర్ కూడా రావాలనుకుందాం. సో ఆ నెంబర్ రావాలంటే ఫీల్డ్ వాల్యూ కదా కావాల్సింది. సో ఫీల్డ్ వాల్యూస్ మీద క్లిక్ చేస్తే సో చూడండి ఇప్పుడు ఏం కావాలి ఏంటంటే మొత్తంగా ఉంది. ఏ ఫీల్డ్ వాల్యూ కావాలి? నాకు నెంబర్ కావాలి కదా, అవును కదా?
సో నెంబర్ చూద్దాం. నెంబర్ ఎక్కడ ఉంది? అప్డేటెడ్ నెంబర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా నెంబర్. సో నెంబర్ నేను క్లిక్ చేశాను అనుకుందాం. నెంబర్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి వీలైతే షార్ట్ డిస్క్రిప్షన్ కూడా అక్కడ పంపించాలి అనుకుందాం. షార్ట్ డిస్క్రిప్షన్ ఎక్కడుందో చూద్దాం. ఆన్ హోల్డ్ రీజన్, షార్ట్ డిస్క్రిప్షన్. సో ఇలా నాకు కావాల్సిన ఈ రెండింటి దిస్ ఇస్ డెమో ఎస్ఎంఎస్ ఫర్ చేంజింగ్ ద స్టేట్ వాల్యూ అని పెట్టేసి నెంబర్ పెట్టాను. షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటిది రావాలి అన్నాను. ఓకే, డన్. సో ఇప్పటి వరకు ఓకే, రైట్. ఇలా వచ్చేసిన తర్వాత ఇలా నేను ఒక నోటిఫికేషన్ అనేది ట్రిగ్గర్ కావాలని చెప్తున్నా. అది కూడా ఎస్ఎంఎస్ అనేటువంటి దేనికి? మొబైల్కి వెళ్ళాలి. సబ్మిట్ అనేటువంటి క్లిక్ చేశాను నేను. సో సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత రైట్. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ నుండి ఇక్కడికి లింక్ ఇచ్చేసాను నేను. రైట్, ఇక్కడ నుండి ఎండ్ అయిపోయింది అనుకుందాం. ఈ వర్క్ ఫ్లో అనేటువంటిది ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది? ఒక ఇన్సిడెంట్ క్రియేట్ అయిపోయి అది కూడా స్టేట్ అనేది ఇన్ ప్రోగ్రెస్ వచ్చినప్పుడు మాత్రమే అసైన్ టూల్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒక ఎస్ఎంఎస్ అనేటువంటిది వెళ్తుంది. రైట్, ఒక్కసారి వ్యాలిడేషన్ లోకి వెళ్ళేసి వ్యాలిడేట్ చేద్దాం. సో వ్యాలిడేషన్ అనేటువంటి సూపర్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. సో ఓకే అన్నాను. రైట్, ఇప్పుడు నేను దీన్ని పబ్లిష్ చేసే ప్రయత్నం చేద్దాం. పబ్లిష్ అన్నాను. సో పబ్లిష్ మీద నేను క్లిక్ చేసిన తర్వాత పబ్లిష్ అయిపోయింది. ఓకే, సో ఇట్ వాస్ పబ్లిష్డ్ ఐ థింక్. రైట్, పబ్లిష్. సో పబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు దీని వర్క్ అనేది జరుగుతుందా లేదా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో దీనికోసం ఫస్ట్ నేను ఒక యూజర్ ను కరెక్ట్ గా క్రియేట్ చేసుకుంటున్నాను. సో యూజర్ ను ఎలా క్రియేట్ చేస్తున్నా అంటే యూజర్స్ లోకి వెళ్ళేసి కొత్తగా ఒక యూజర్ ని క్రియేట్ చేద్దాం. సో యూజర్ అడ్మినిస్ట్రేషన్ లో యూజర్స్ ని క్రియేట్ చేసుకొని ఫస్ట్ ఒక యూజర్ ను నేను క్రియేట్ చేసుకుంటాను. ఎవరు ఆ యూజర్ ఎవరు అంటే సో రామన్నమూర్తి సో అనేటువంటి ఒక యూజర్ ఉన్నాడు అనుకుందాం. రామన్న మూర్తి అనేటువంటి ఉన్నాడు అనుకుందాం. సో డిపార్ట్మెంట్ కానీ ఏమి ఇవ్వట్లేదు, బట్ నాకు గుర్తుంచుకోండి. సో మొబైల్ ఫోన్ నెంబర్ అనేటువంటిది ఏం కావాలా? ఖచ్చితంగా సో అతనికి ఫోన్ నెంబర్ ఉండాలి. +91. సో వచ్చేసి నేను మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. సో మొబైల్ నెంబర్ ఇచ్చేసి నేను సింపుల్ గా దీన్ని ఏం చేస్తున్నాను? సబ్మిట్ కొడుతున్నాను. రైట్, సో రమణమూర్తి ఇప్పుడు సేవ్ అయిపోయాడు ఒక యూజర్ గా. ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ట్రిగ్గర్ చేద్దాం. మరి పోతుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. సో ఇన్సిడెంట్, సో కొత్తగా క్రియేట్ చేసేసి ఏంటంటే సో దీనిలో ఏమని పెడుతున్నాను? కాలర్ ఎవరు? సో అటల్ చూపు అనుకుందాం. సో అటల్ ట్యూటర్ గా అనుకుంటే చూద్దాం. అటల్ ట్యూటర్ తీసుకున్నాను. సో అసైన్ టు మాత్రం ఎవరు తీసుకున్నాను? రమణమూర్తికి తీసుకున్నాను. ఎందుకంటే అతని పేరు కదా ఇచ్చింది, రమణమూర్తి. రమణమూర్తి ఒకసారి చూద్దాం ఎక్కడ ఉన్నాడు రమణమూర్తి. రమణ, ఓకే, యూజర్ క్రియేట్ కాలేదా? వేర్ ఇస్ రమణ? ఓకే, వేర్ ఇస్ హీ? ఓకే, ఒక్కసారి చెక్ చేద్దాం. రమణమూర్తి ఎక్కడ ఉన్నాడు? యూజర్ గా క్రియేట్ కాలేదా ఏంటి మరి చూద్దాం ఒకసారి. యూజర్స్ లోకి వెళ్దాం. యూజర్స్, ఓకే, క్రియేట్ కానట్టుగా చూపిస్తుంది. వాట్ హ్యాపెండ్? ఎస్, రమణమూర్తి వచ్చింది. ఐ థింక్ ఏంటంటే ఇక్కడ మనం కేస్ సెన్సిటివ్ ఇచ్చాం కాబట్టి అలా వచ్చినట్టుంది. రైట్, ఒకసారి నేను ఇదే కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేస్తాను. సో వస్తారలో చూద్దాం. అసైన్ టు రమణమూర్తి, ఇన్వాలిడ్ రెఫరెన్స్ అంటుంది. వాట్ హ్యాపెండ్? వై?
సో నేమ్ వచ్చేసి రమణమూర్తి అన్నాను. విల్ చెక్ ఇట్ వన్స్. రావట్లే. ఐ థింక్ ఇక్కడ అసైన్ టు అనేటువంటి రోల్స్ ప్రకారం వచ్చినట్టుంది. జస్ట్ ఏ మినిట్. కాన్ఫిగర్ డిక్షనరీలోకి వెళ్తే రోల్ ఇద్దాం. ఇతనికి రోల్ ఇచ్చేసి చూస్తే తెలిసిపోతుంది. ఇక్కడ ఐ థింక్ రోల్ ప్రకారంగా దాన్ని ఏమైనా హైడ్ చేస్తుందా ఒకసారి చూద్దాం. ఐటీఎల్ రోల్ ఇచ్చేసి చూద్దాం. ఇతనికి ఎడిట్ అనేటువంటి తీసుకొని రోల్ ఇచ్చేద్దాం. రమణమూర్తికి ఐటీఐఎల్ రోల్ ఇచ్చేద్దాం. ఐటీఎల్ అడ్మిన్ కూడా ఇచ్చేసాను. సేవ్ అన్నాను. సో రోల్ ఇస్తే మేబీ అక్కడ కనబడుతుంది అనుకుంటా. విల్ చెక్ ఇట్ వన్స్. సో అప్డేట్ అన్నాను. ఓకే, రిఫ్రెష్ కొడుతున్నాను. రైట్. సో అబిల్ ట్యూటర్ తీసుకున్నాను. సో మీరు అక్కడ ఏదైనా తీసుకోవచ్చు, నో ఇష్యూ. కాలర్ దగ్గర నెక్స్ట్ అసైన్ టు దగ్గర ఏంటి, రమణమూర్తి, అంతే కదా. చూద్దాం, తెలిసి again it is a valid reference. What happened? Yes, వచ్చింది, రమణమూర్తి వచ్చింది. రైట్, నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఓకే. సో డన్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. సో ఎందుకు రాలేదు ఇక్కడ అసైన్ టు అనేటువంటిది ఏంటంటే ఐటీఎల్ రోల్ ను అక్కడ రిస్ట్రిక్ట్ చేసింది. ఈ అసైన్ టు అనేటువంటిది ఏంటంటే అంటే ఐటీఎల్ రోల్ ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని తీసుకోవాలి. బ్యాక్ ఎండ్ లో ఒక సో డిపెండెంట్ ఫీల్డ్ గురించి రాయడం జరిగింది. సో అందుకే రాలేదు అక్కడ. ఓకే డన్. సో ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఒకసారి నేను సేవ్ చేసుకున్న తర్వాత ఎప్పుడు ఏం కావాలి, స్టేట్ అనేటువంటిది ఏం కావాలా, సో ఇన్ ప్రోగ్రెస్కి వచ్చినప్పుడు కావాలి. రైట్, ఇప్పుడు నేనైతే సేవ్ చేసుకుంటున్నాను. ఓకే, దిస్ ఈస్ ఏ షార్ట్ డిస్క్రిప్షన్. సో జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ ఏదో రాసాను అనుకుందాం షార్ట్ డిస్క్రిప్షన్ లో. సో రైట్ క్లిక్ చేసి సేవ్ అన్నాను. విల్ సీ. సో సేవ్ అన్న తర్వాత అది ఇన్ ప్రోగ్రెస్ లోకి వచ్చేసింది. సో ఇలా నా మొబైల్కి ఒక మెసేజ్ అనేటువంటిది రావడం జరిగింది. సో నేను నా నెంబర్ ఇచ్చాను. సో కాబట్టి నాకు ఒక మొబైల్కు ఒక ఎస్ఎంఎస్ అనేటువంటి రావడం జరిగింది. సో ఇలా ఎప్పుడైతే మనం సర్వీస్ నోలో ఒక ఎస్ఎంఎస్ సర్వీసెస్ పంపించడానికి తీసుకుంటామో, ఇది ఫ్రీ అకౌంట్ ఉండే అంటే నాకు ఏదైతే ట్రయల్ అకౌంట్లో $15 or $14 ఏదైతే మనకి ఇచ్చారో సో దానిలో నుండి రెడ్యూస్ అవుతూ ఉంటుంది ఆ అమౌంట్ అనేటువంటిది. ఓకేనా. సో ఇలా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కూడా సో $14 వరకు మ్యాక్సిమం ఏంటంటే మీకు $0.1 అనేటువంటిది ఈ ఖర్చు అవుతుంది. సో ఆ 14 ఏదైతే మనకు 14 పాయింట్ సంథింగ్ డాలర్స్ వచ్చిందో ఆ డాలర్స్లో నుండి ఖర్చు అయిపోయి మనకి ఏంటంటే సో మనకు రిమైనింగ్ అమౌంట్ అనేటువంటిది మన ట్విలియో అకౌంట్లో కనబడుతూ ఉంటుంది. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకు ఎస్ఎంఎస్ సర్వీసెస్ పంపించవచ్చు, కాల్స్ చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాట్సాప్ సర్వీసెస్ కూడా ఉంటాయి. ఓకే, సో మనకు నెక్స్ట్ వీడియోలో సో నేను వాట్సాప్ సర్వీసెస్ గురించి చెప్పే ప్రయత్నం చేద్దాను. ఓకే, సో ఒకవేళ కనుక మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, ఎందుకంటే సో చాలా మందికి చేరాలని అనుకుంటున్నాను కాబట్టి ఒకసారి లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టొచ్చు. సో డెఫినెట్లీ సో మీకు నేను కామెంట్స్ను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.